ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు గోవర్ధన ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. అలాగే వివిధ మాధ్యమాల్లో కృష్ణ తత్వం గురించి, భగవద్గీత, భాగవతం, రామాయణం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. వారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. నమస్కారం అండి. గురుగారు, నేను వింటాను, దేవుడికి దగ్గరగా ఉంటే మనకి ఏ కష్టాలు రావు, అన్ని సుఖాలే ఉంటాయి, ప్రశాంతంగా మనం బతకగలము అని అంటారు. కానీ ఎక్కువగా దైవ చింతన ఎక్కువగా ఉన్నవాళ్ళు, దేవుడికి అతి దగ్గరగా ఉండేవాళ్ళు, వాళ్ళు బాధలు పడుతున్నారు, వాళ్ళు కష్టాలు పడుతున్నారు. మరి ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు? కృష్ణయ్య వాళ్ళందరినీ చూడడా అని అనిపిస్తుంది. దీనికి సమాధానం? మీకు విషయం చెప్తాను. భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తులు పాండవులు. అవునా? మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారండి. చిన్నప్పుడే భీముడికి విషం పెట్టేశారు. దాని తర్వాత లాక్షాగ్రహాన్ని దహనం చేయించేశారు. ఆ జూదంలో పరాస్త్రం చేయించి అరణ్యవాసాన్ని పంపించేశారు, అజ్ఞాతవాసాన్ని పంపించేశారు. 5 ఊళ్ళు ఇవ్వండి అన్నా సరే మేము ఇవ్వం అని ఇంత పెద్ద యుద్ధం వచ్చింది. ద్రౌపదీదేవిని నిండు సభలో అవమానం చేశారు. ఇన్ని కష్టాలు వాళ్ళందరికీ వచ్చాయి. కాబట్టి భగవద్భక్తులకి కష్టాలు రావు అని ఎక్కడ ఉండదండి. ఇది చాలా పెద్ద అబద్ధం ఎవరైనా చెప్తే. భగవద్భక్తులకి కష్టాల నుంచి బయటికి వచ్చే ధైర్యాన్ని భగవంతుడు ఇస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే పాండవులకి వాళ్ళకి ఒకటే ఒక ధైర్యం ఏంటో తెలుసా? కృష్ణుడు మాతో ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగించేది భగవద్భక్తి. ధైర్యం ఇస్తుంది. ఏ సమస్యనైనా ఈ ప్రపంచంలో దాటడానికి ధైర్యం స్వామి మనతోటి ఇస్తాడనమాట. కాబట్టి ఇది భగవంతుడు చేసేది. కానీ అలా అని అందరు ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరినీ మొత్తం చట్నీ చేయడానికి కష్టాలు ఇస్తూ ఉండరు. ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ విషయం ఏంటి అని అంటే, మన కర్మ మనం అనుభవించాల్సింది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు అందరు చదివే ఉంటారు కదా. ఇదే కర్మ సిద్ధాంతం. దీని నుంచి బయటపడలేరు. మరి భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి? కష్టాల నుంచి బయటపడడానికి కాదండి, భగవంతుని ఆశ్రయించడానికి. ఆ ధైర్యం ఎక్కడున్నా సరే. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పనా? ఇన్ని కష్టాలు తీరిపోయాక యుధిష్ఠిరుడు హస్తినాపుర సామ్రాజ్యానికి రాజయ్యాక కృష్ణుడు బయలుదేరి ద్వారకకి వెళ్తూ ఉంటే కుంతీదేవి వచ్చి ఏమంటుంది తెలుసా? అయ్యా, నాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు నాకు జీవితాలు. అదేంటి అని అంటే కృష్ణుడు ఆశ్చర్యంతో చూస్తున్నాడు అనమాట. ఏంటి కుంతీదేవి అడుగుతుంది? ఎందుకంటే కష్టాలలో నువ్వు మాకు చాలా గుర్తొస్తావు. ఇప్పుడు చూడండి, కష్టాలు రాగానే మాకు గుర్తుండేది, మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు వెంటనే అందరు గురికి పరిగెత్తి హాల్ టికెట్, పెన్నులు అన్ని స్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలాగైనా సరే పాస్ చేయించేసి, ఒకసారి పాస్ అయిపోయి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది అనుకో, అందరు పార్టీకి వెళ్తారు. ఎవరు గుడికి వచ్చి దేవుడా నీ వల్ల పాస్ అయ్యానని చెప్పే వాళ్ళు ఉంటారా అండి? ఇది సత్యం. అయితే కుంతీదేవి అంటుంది, నాకు జీవితంలో కష్టాలే ఇవ్వు కృష్ణ, ఎందుకంటే కష్టాలలో నిన్నే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నావు, అది మాకు కావాలి. నిజమైన సుఖం ఏంటి అని అంటే కృష్ణుడిని స్మరించటం. నిజమైన దుఃఖం ఏంటి అంటే భగవంతుడి స్మరణలోకి రాకపోవటం. ఇది నిజమైన, అది తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. మనం భగవంతుడికి అతి దగ్గరగా ఉన్నాము అనడానికి ఏమైనా సంకేతాలు ఉంటాయండి? అది మనల్ని మనం చూసి గుర్తుపట్టగలమా? తెలుస్తుందా ఒక వ్యక్తిని చూసి? ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని చూసినప్పుడు వీరు భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నారు, అలా ఉండాలి మనం అని ఎప్పుడు అనిపిస్తుంది? చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. ఎంత భౌతికమైన విషయాల నుంచి మనం దూరంగా ఉండి ఎంత భగవత్ చింతన మనం చేస్తున్నాం, ఎంత ధర్మానికి అనుగుణంగా మన జీవితం నడుస్తుంది, ఇది మనకి లిట్మస్ టెస్ట్ అన్నమాట. మనం ఎంత భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము, ఎన్ని భౌతికమైన కోరికలతో మనం ఉన్నాము అనేసరికి అంత ఎందుకంటే భగవంతుడు అండి ఆకర్షణ శక్తి ఆయనకి. మన మనసుని చౌరాగ్రగణ్యం పురుషం నమామి అని అంటారు కృష్ణుని. కృష్ణుడు ఎన్నో దొంగతనాలు చేశారు కదా. అన్నిటికంటే పెద్ద దొంగతనం, నిత్యం చేసే దొంగతనం ఏంటో తెలుసా? మన హృదయాన్ని దొంగతనం చేస్తాం. కాబట్టి అటువంటి స్వామి దగ్గర మనం ఉండి ఈ ప్రపంచంలో ఉండే వేరేది ఏదైనా కోరుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది అయ్యా ఆయన పైన ఇంకా రుచి మనకు కలగలేదు అని. అదే మనం స్వామి యొక్క భక్తిలో, ఆయన యొక్క స్మరణలో, ఆయన యొక్క సేవగా మనం దేన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి ఈ ప్రపంచంలో. కృష్ణుడు అదే చెప్తాడు, మాం అనుస్మర యుద్ధచ, నన్ను గుర్తుపెట్టుకొని యుద్ధం చేయి. అక్కడ అర్జునుడి యొక్క కర్తవ్యం యుద్ధం చేయటం, నా యొక్క కర్తవ్యం ఆశ్రమంలో సేవ చేయటం, మీ యొక్క కర్తవ్యం మీ డ్యూటీ చేయటం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండాలి. కానీ మనసులో ఇది కృష్ణుడి కోసం చేస్తున్నా అనే భావన రావాలంతే.
మీకు ఒక విషయం చెప్తాను. బృందావనంలో ఒకసారి ఒక పండ్లు అమ్ముకునే ఆవిడ వస్తుందన్నమాట. ఆవిడ వచ్చి పండ్లు, చక్కటి పండ్లు, బృందావనంలో అండి ఏ సీజనల్ కాదండి, ప్రతి సీజన్లో అన్ని సీజన్లకి సంబంధించిన ఫ్రూట్స్ ఉండేవి అనమాట. ఎందుకంటే వాళ్ళందరి పర్పస్ కృష్ణుడికి సేవ చేయాలి అని. సరే, ఒక చక్కటి పండ్లముడికి ఆవిడ వచ్చింది. నంద యశోదలు ఇద్దరు ఇంట్లో లేరు. కృష్ణుడు చూశాడు, అమ్మ నాకు పండ్లు కావాలి అని అడిగాడు. సరే నాన్న తీసుకో అనంది. అయితే అమ్మ నేను ఇంటికి వెళ్ళి ధాన్యం తీసుకొస్తా అని, అప్పుడు బార్టర్ సిస్టమ్ కదా, లోపల నుంచి ధాన్యం పట్టుకొని వస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే ఈయన సందు రంధ్రాల నుంచి మొత్తం ధాన్యం అంతా పడిపోతూ ఉందన్నమాట. చిన్ని కృష్ణుడు పాపం ప్రయత్నం చేశాడు, వచ్చేసరికి మొత్తం ధాన్యం జారిపోయింది. 2 ధాన్యం మాత్రమే చేతిలో ఉన్నాయి, 2 గింజలు ఉన్నాయి అంతే. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ అన్ని పడిపోయాయి అమ్మ. ఏం పర్వాలేదు నాన్న, ఈ 2 తీసుకుని ఆవిడ కృష్ణుడు చెయ్యి నిండి అంత ఫ్రూట్స్ ఇస్తుంది అనమాట. ఇస్తుంది. ఇచ్చి తన గంపని చూడంగానే గంప నిండా వజ్రాలు, వైడూర్యాలు, నగలతో నింపేస్తాడు కృష్ణుడు. అయితే తలపైన పెట్టుకుంటుంది గంప, తీసుకెళ్ళిపోతుంది అరణ్యంలోకి. అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా, మొత్తం ఈ నగలన్నింటి కూడా కింద పడేస్తుంది. పడేసి మళ్ళీ ఫ్రూట్స్ తో నింపేసుకుంటుంది. మళ్ళీ బృందావనానికి వెళ్తుంది. ఎందుకో తెలుసా, ఆవిడ అనుకుంది ఈ వజ్రాలు, వైడూర్యాలు, నగలు కాదు నిజమైన ఐశ్వర్యం, కృష్ణుడు అమ్మా అమ్మా అని నన్ను పిలుస్తున్నాడు కదా, ఇది నిజమైన ఐశ్వర్యం, ఇది భక్తి అన్నట్టు. ఈ భావన కలిగించడానికే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. భాగవతం, భగవద్గీత, రామాయణం, ఇది భగవంతుడి పైన ప్రేమ కలిగించడానికి ఈ భౌతికమైన విషయాలన్నింటినీ కూడా దూరం పెట్టండి. ఎందుకంటే ఇది అశాశ్వతం అండి. కాబట్టి వీటిపైన ఎంత మనం ప్రయత్నించినా సరే ఏంటి చెప్పండి, మనకి గ్యారంటీ ఉంటుందా లేదా? అంటే భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే రామాయణం, భగవద్గీత, భాగవతం ఇవి ఖచ్చితంగా మనం చదవాల్సిందేనా? అవి చదవకుంటే మనం దేవుడికి దగ్గరగా ఉండలేమా? ఇప్పుడు చూడండి, ఒకళ్ళ గురించి మీరు ఒకళ్ళతో ప్రేమలో పడాలి అని అనుకున్నారనుకో, ఈ ప్రపంచంలో చూద్దాం ఒక భౌతిక ఎగ్జాంపుల్, ఏం చేస్తారు? వారి గురించి తెలుసుకోవాలనుకుంటాం. ఎక్కడ ఉన్నారు అలానే ఎప్పుడు నిరంతరం ఫోన్లో ఉంటాం. మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు చూస్తాం అనమాట, రాతంతా ఫోన్లో మాట్లాడుతుండేవారు. ఏంట్రా ఏం మాట్లాడతాం అంటే, నీకు తెలియదులే ఇది వేరే లోకంలే అని అంటూ ఉండేవారు అనమాట నాతో పాటు. ఏం లోకం అది? ప్రేమ లోకం. ప్రేమ లోకంలో ఏముంటుంది? ఎప్పుడు వాళ్ళనే స్మరణ, ఎప్పుడు కూడా మెసేజ్ వచ్చిందా లేదా చూసుకోవాలి, వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, ఎలా ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళతో కనెక్షన్ లో ఉండాలి అన్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదండి. ఇప్పుడు ఎవరితోటైనా ఈ ప్రపంచంలో మనం ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు నా గురించి తెలుసుకుంది ఎలా? మా ఛానల్ని చూసి మేము చెప్పేది విని మీకు తెలుసుకోవాలి. అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకునేది ఎలా? స్వామి యొక్క లీలలు అవన్నీ ఎక్కడ ఉన్నాయి? భాగవతంలో ఉన్నాయి. కాబట్టి అందుకే రుక్మిణీదేవి ఎప్పుడు కృష్ణుడిని చూడలేదు. మీకు ఆ విషయం తెలుసా? అవునా? రుక్మిణీదేవి కృష్ణుడిని జీవితంలో ఎప్పుడు చూడలేదు. పెళ్లి కోసం కృష్ణుడు వచ్చి రుక్మిణీదేవిని తీసుకెళ్లేంత వరకు కృష్ణుడు చూడలేదు. తెలియదు అసలు. ఎలా మరి ప్రేమలో పడింది? శృత్వాన్ గుణాన్ భువన సుందర శృణ్వతాంతే. ఆ విదర్భ దేశానికి చాలా మంది ఋషులు, మహాత్ములు వస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు బృందావనంలో జరిగే కృష్ణలీలన్నీ చెప్తూ ఉండేవారు. రుక్మిణీదేవి విని 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 కృష్ణుడితో ప్రేమలో పడింది. అదే విషయాన్ని చెప్తుంది. కృష్ణుడు అడుగుతాడు, అరే నువ్వు నాతో ప్రేమలో ఎలా పడ్డావు నాకు తెలియకుండా అంటే, శృత్వాన్ గుణాన్, నీ గురించి విన్నా, నీ గుణాలు నీ లీలల గురించి విని నీతో ప్రేమలో పడ్డా అని చెప్తుంది అనమాట. కాబట్టి భగవంతుడిని చేరుకోవడానికి, భగవంతుని తెలుసుకోవడానికి మార్గం ఏంటి అని అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అందులో మొట్టమొదటిది శ్రవణం, అంటే వినటం, వినాలి, భగవంతుడి గురించి వినాలి. వినడం ద్వారా ముందుగా తెలుసుకోవాలి. కరెక్ట్. తెలుసుకుంటే కదండి మనం ఆశ్రయించేది. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు.